ఓ మా అన్ననా? ఏంటి శిశిరా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఆదిని పట్టుకొని అన్నా అంటున్నావు, నన్ను పట్టుకొని ఏదో అంటున్నావు. మరి నువ్వు మా అత్తయ్యని ఎంత హింస పెడుతున్నావో తెలుసు కదా. ఇంటి పనులన్నీ చేపిస్తున్నారు, నువ్వేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. పనుడు చేసే పని అదేనా? చెప్పు. ఎన్ని మాటలన్నావు చూడు, ఊరుకోను. ఏం చేస్తావు? చెప్పిన పని చేయడం చేత కాదు కానీ మళ్ళీ నిన్ను పనోడంటే ఫీల్ అవుతున్నావా? పనోడిని పనోడు అనక ఏమంటారేంటి? శిశిరా నిన్ను నన్ను మీరిద్దరూ ఇబ్బంది పెట్టేస్తున్నారు. నాకు ఇక్కడ ఉండాలంటేనే చిరాగ్గా ఉంది. ఏ జరుగు. ఈ ఇల్లు పిచ్చాస్పత్రి అయిపోయింది సార్. మీరేమో పాలేరు, నేనేమో అత్తయ్య. బాగుంది బాగుంది. శివగామి, ఏమైంది శివగామి? ఎందుకు అలా ఉన్నావు? శివగామి, నిన్నే అడిగేది. నేను శిశిరని కలుద్దామని వెళ్ళాను కదా, ఏమైంది అక్కడ? తన తలకి గాయమైంది. ఆది హాస్పిటల్ నుంచి తీసుకొని వస్తున్నాడు. నేను పలకరించడానికి వెళ్ళాను. శిశిర నన్ను చూసి ఎవరు నువ్వు అని అడిగింది. నేను శిశిరకి ఎంత దగ్గరగా వెళ్దామని చూసినా తను నా నుంచి దూరంగానే వెళ్తుంది. శిశిర ఉన్న ప్లేస్ అలాంటిది. పాలల్లో విషం కలిపినట్టు పాలలాంటి శిశిర మనసులో ఆది వాళ్ళందరూ విషం పోశారు. శిశిరని మామూలుగా ఉండనివ్వడం లేదు. మంచిగా ఆలోచించడానికి కూడా వదలట్లేదు. అసలు ముందు శిశిరకి బుద్ధుండాలి. ఆ బుద్ధే లేదు. కెనడాలో చదివింది, ఆది చదివిందేమో 6వ క్లాసు. ఆ ఇంట్లో వాతావరణమే ఒక రకమైన నెగిటివ్ వాతావరణం. అక్కడి వాళ్ళు చెప్పిందంతా శిశిర వింటుందంటే శిశిరని ఏమనాలి అసలు? కాదు, నా నుంచి శిశిరని దూరం చేస్తే అసలు వాళ్ళకేం వస్తుంది? అంతా తెలిసి కూడా నువ్వు అలా అడుగుతున్నావేంటి? వాళ్ళకి శిశిర ఆస్తి మీద కన్నుంది. నువ్వు శిశిర ఒకటైతే ఆది ఆస్తిని కొట్టేలేడు కదా. మీ ఇద్దరిని కలిసి ఉంచడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళెన్ని చెప్పినా శిశిర ఎందుకు వినాలి? శివగామి, వాళ్ళంతా ఈ మధ్య శిశిర జీవితంలోకి వచ్చిన వాళ్ళు. నువ్వు శిశిర పుట్టిన దగ్గర నుంచి శిశిరతో ఉన్నదానివి. ఎవరి మాటకి విలువివ్వాలి? ఆలోచించలేదా? నేను ఎన్నిసార్లు నీకు ఈ విషయం చెప్పినా నీకు అర్థం కాదు. మన నుంచి దూరంగా వెళ్లే వాళ్ళని వదిలేయాలి. మనం మీద మీద పడుతుంటే మనకి విలువ ఉండదు శివగామి. శిశిరకి బుద్ధొచ్చాక తనే నీ దగ్గరకు వస్తుంది. వదిలే. నువ్వు చెప్పిందల్లా చెప్పడం చేయడం ఎలా వీలవుతుంది? శిశిర నాకు చెల్లి కదా. ఆ లెక్కను చూసుకుంటే ఆది కూడా నాకు తమ్ముడేగా. వాడు సరైనోడు కాదని తెలిసాక నేను దూరంగా పెట్టలేదా? నీలాగా అంత మొండిగా నేను ఉండలేను. అలా కుదరదు కూడా. తను ఎంత దూరం పెట్టినా శిశిర ఎలా ఉందో, ఎంత బాధపడుతుందో అని నా మనసు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. నువ్వు ఇలా ఎమోషనల్ ఫూల్గా ఉన్నంత వరకు జనం నిన్ను టిష్యూ పేపర్లా వాడి పడేస్తారు. మంచి వాళ్లగా ఉండడం మంచిదే, కానీ అతి మంచితనం పనికిరాదు. నీలాంటి అక్క దొరికినందుకు శిశిర పుణ్యం చేసుకొని ఉండాలి. నా సంగతే చూడు. దారి తప్పిన వాణ్ణి నీ ప్రేమ, నీ మాటలు, నీ సహచర్యంతో సరైన దారిలోకి రాలేదా? నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం.
ఇదంతా శిశిరకి ఎందుకు అర్థం కాదు?